everyone, welcome back to our English learning series. మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్సెస్ మనం నేర్చుకున్నాము. సో ఇవాళైతే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ నేర్చుకుందాము. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ అంటే గతం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఓకే, సో ఇవాళ మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, అవును కాదు ప్రశ్నలు, ఓకే, వివరాలు అడిగే ప్రశ్నల గురించి నేర్చుకుందాము. సో ఎస్ అంటే అవును, నో అంటే కాదు. ఓకే, సో దానికి ఫార్ములా ఏంటంటే హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. ఓకే, తర్వాత సబ్జెక్ట్ అంటే కర్త, ముఖ్య క్రియ. ఓకే, ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఓకే, సో దీనికి ఉదాహరణలు చూసేద్దాం. డూ యూ ప్లే క్రికెట్? ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడుగుతున్నాం, నువ్వు క్రికెట్ ఆడతావా అంటే ఇప్పుడు అతను ఎస్ నేను ఆడతాను అని అంటే ఐ డూ అని అంటాడు, లేకపోతే కాదు నేను నో ఐ డూ ఉంటాను అంటారు. సో డస్ షీ గో టు స్కూల్? ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ వస్తుందండి. ఓకేనా, డూ, డస్ ఇట్లా. తర్వాత ఏమొస్తుంది? ఎనీ గెసెస్? సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. మెయిన్ వర్బ్ అంటే ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కనుక దయచేసి వెళ్ళి ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి. మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉంటేనే ఎవ్రీథింగ్ రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, ఆమె పాఠశాలకి వెళ్తుందా? డస్ షీ గో టు స్కూల్? ఎస్ షీ డస్. లేకపోతే నో షీ డజంట్. డిడ్ దే వాచ్ టీవీ? వాళ్ళు టీవీ చూసారా? ఎస్ దే డిడ్. అవును వాళ్ళు చూశారు. నో దే డిడెంట్, చూడలేదు. ఇప్పుడు ఇఫ్ ద ఆన్సర్ కెన్ బి గివెన్ విత్ ఎస్ ఆర్ నో, ఇట్స్ సింపుల్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అండి. ఇప్పుడు వివరాలు అడిగే ప్రశ్నలకు వెళ్ళిపోయినాము. దే స్టార్ట్ విత్ WH క్వశ్చన్స్, వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతుంది. వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, ఓకే, వెన్ అంటే ఎప్పుడు, ఓకే, హూ అంటే ఎవరు, వై ఎందుకు, హౌ ఎలా. ఉదాహరణలు, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే, సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి? మై నేమ్ ఈజ్ రవి అని చెప్తున్నాడు. తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడ అంటే వేర్. ఓకే, సో వేర్ డూ యూ లివ్ అని వస్తుంది. తర్వాత ఐ లివ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉంటాను. వెన్ డూ యూ స్టడీ అంటే నువ్వు ఎప్పుడు చదువుతావు? ఐ స్టడీ ఎట్ నైట్. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్. నీ పేరేమిటి అంటే వాట్. సో ఈ విధంగా మీరు చిన్న చిన్నవి ఫస్ట్ ఇనీషియల్గా నేర్చుకున్నట్టయితే మీకు సింపుల్గా అర్థమైపోతూ ఉంటుంది. సో వాట్, వేర్, వెన్ ఇవి చూసారు కదా. సో ఇక్కడ నీ గురువు ఎవరు? ఎవరు అని అంటే హూ. హూ ఈజ్ యువర్ టీచర్? నా గురువు సీత అంటే మై అంటే మై టీచర్ ఈజ్ సీత. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ WH క్వశ్చన్ ఏంటి? ఎందుకు. ఎందుకు అంటే వై ఆర్ యూ లేట్ అంటే బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. ఇప్పుడు ఎలా? నెక్స్ట్దే WH క్వశ్చన్స్లో W తోటి అయిపోయినాయి. హౌ కూడా మనం యాజ్ అ క్వశ్చన్ కిందనే వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ, నేను బాగున్నాను. సో మన సూత్రం ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. సో మనకి WH పదం వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇవంతా ఫార్ములా సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ సబ్జెక్ట్ ఇవన్నీ చూడలేకుంటే ముందు ఎపిసోడ్స్ జరిగినాయి కదా, వాటిలో వెళ్ళి చూసి అర్థం చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు క్విక్ కంపారిజన్ చూద్దాము.
సో అవును ప్రశ్న మళ్ళీ డూ యూ ప్లే క్రికెట్, వై, వేర్ డూ యూ ప్లే క్రికెట్. ఓకే, అంటే నువ్వు ఎక్కడ, వేర్ అంటే ఎక్కడ కాబట్టి వేర్ డూ యూ ప్లే క్రికెట్. సో సూపర్గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో వెరీ నైస్. సో హీ రీడ్స్ ఏ బుక్, అతను చదువుతాడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో ఇట్లానే ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసుకోండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. వాట్ డస్ హీ రీడ్ మళ్ళీ చాలా బాగా మీరు చదివేస్తే హ్యాపీగా మళ్ళీ మనం ఇంకొక సూపర్బ్. సరే ఇట్లానే మీరు కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్కూల్ అనే కాదు, మార్కెట్ గురించి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ సింపుల్గా రోజు ఇట్లానే సాధన చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఏ అండ్ బి వాడకంలో ఎలా అని తెలుసుకుందాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా బాగా మాట్లాడడానికి ఇంకా స్ఫూర్తిని తెచ్చుకోండి. నా సిరీస్, ఇంగ్లీష్ సిరీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో సూపర్గా అర్థమైపోతుంది. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.